వెల్కమ్ హలో వాళ్ళు ఈ రోజు వచ్చేసి మనం వనపర్తి రైల్వే స్టేషన్ చూద్దాము. వనపర్తి అనేది జిల్లా వచ్చేసి మనకు 2016లో డివైడ్ అయిందనమాట. మహబూబ్ నగర్ జిల్లా నుంచి వనపర్తి జిల్లా సపరేట్ గా ఏర్పడింది. ఇక్కడ కనిపించేది వనపర్తి రైల్వే స్టేషన్, అంటే వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మనకు వనపర్తి రైల్వే స్టేషన్ నుంచి మనకు 20 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. టౌన్ కు వెళ్ళాలంటే, వనపర్తి జిల్లాకు వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్లు కొత్తకోట మీదుగా వెళ్ళాలి. ఇక్కడ కొత్తకోట వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ 14 కిలోమీటర్లు వెళ్తే మనకు వనపర్తి వస్తుంది. స్టేషన్ లో వచ్చేసి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ మనకు వనపర్తి జిల్లా అనమాట. మహబూబ్ నగర్ నుంచి డివైడ్ అయిపోయిన తర్వాత ఏర్పడిన జిల్లా, కొత్త జిల్లా 2016లో ఏర్పడింది. మనకు వనపర్తి సపరేట్ గా మహబూబ్ నగర్ నుంచి డివైడ్ అయిపోయి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వనపర్తి రైల్వే స్టేషన్ నుంచి అక్కడ బైక్ వెళ్తుంది ఒకటి. అంటే స్టార్టింగ్ లో అక్కడ ఒక మొత్తం కూడా హోటల్స్ కనిపిస్తున్నాయి. అక్కడ బస్సులు స్టే చేస్తాయి. అంటే టీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ బస్సులు మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి. అంటే కొత్తకోట మీదుగా అలాగే వనపర్తికి వెళ్ళడానికి అందుబాటులో ఉంటాయి. మనకు రైల్వే పార్కింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వెహికల్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోదాం. వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ మీరు ఇప్పుడు చూస్తున్నది మొత్తం టోటల్ గా 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అలాగే మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా, అంటే టైం టేబుల్ చూపించేస్తా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపించేస్తాను మీకు. ఒకటి ముందుగా మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్. మనకు ట్రైన్ టైమింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ అలాగే ప్యాసింజర్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. మనకు చిత్తూరు, గుంటూరు, కర్నూలు సిటీ, గుంతకల్ అలాగే గుంటూరు, రాయచూరు వైపుగా ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి ట్రైన్ టైమింగ్స్ కూడా మీరు మెన్షన్ చేశారు బోర్డులో, చూసుకోండి. ఒకటి మనకు సాధారణ బుకింగ్ కౌంటర్ ఈ విధంగా ఉంటుంది. వనపర్తి రోడ్డు స్టేషన్ నుంచి మనకు ట్రైన్ టైమింగ్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. పెద్దలకి అలాగే ఇది టికెట్ అనమాట. పెద్దలకి ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. తిరుపతికి వచ్చేసి మనకు పెద్దలకు వచ్చేసి తిరుపతికి ఇక్కడి నుంచి వెళ్ళడానికి 145 రూపీస్ ఉంటుంది జనరల్లో. అది చూసుకోండి ఒకసారి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్. మనకు జనరల్ విశ్రాంతి గదులు ఇక్కడ ఉంటాయి. అలాగే రైల్వే ప్రాంగణం వచ్చేసి ఇలా ఉంటుంది. టోటల్గా 2 ప్లాట్ఫామ్స్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్, అలాగే అటు సైడ్ వచ్చేసి సెకండ్ ప్లాట్ఫామ్. మనకు ఇది జిల్లా అనమాట. కొన్ని చిన్న చిన్న ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి, ఇక్కడ ఆగుతాయి. అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు, వందే భారత్ వంటివి ఆగవు. లోకల్ గా ట్రావెల్ చేసే ఎక్స్ప్రెస్లు ఆగుతాయి. అంటే కాచిగూడ టు గుంటూరు వెళ్ళేటివి, కాచిగూడ టు గుంతకల్ వెళ్ళేటివి నాకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట. హలో వాళ్ళు చూశారు కదా, ఇది మనకు వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి మనకు వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మీరు వనపర్తి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అలాగే కొత్తకోట వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు వెళ్ళాలి. మనకు టోటల్ బస్ టికెట్ వచ్చేసి మనకు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ రైల్వే స్టేషన్ నుంచి. ఆటోలకు వెళ్ళాలనుకుంటే మనకు మీరు అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు వచ్చి దిగినా సరే మనకు ఈ స్టేషన్ నుంచి వనపర్తి వరకు అలాగే కొత్తకోట వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటిదాకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ. జై హింద్.